ఆదికాండం 15:1. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినని. చాలండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, అబ్రహాము ప్రభువైన యేసుక్రీస్తు మరి అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడండి. ప్రత్యక్షమయ్యి మరి ఏమంటున్నాడంటే, అబ్రామా భయపడకు అనేసి అంటున్నాడు. దర్శించి భయపడకు అంటున్నాడు. భయపడకంటే అక్కడ అబ్రహాం గారు ఒక విశ్వాసంతో ఉన్నారు, విశ్వాసంతో బలం కలిగే జీవిస్తున్నారు. కానీ ఆ విశ్వాసాన్ని కొంచెం బలహీనత వచ్చింది, ఆయనకి బలహీనత వచ్చింది. ఎందుకు భయపడుతున్నాడు ఆయన? ఎందుకు భయపడుతున్నాడు ఒకసారి చూడండి. ఎందుకు భయపడుతున్నాడమ్మా? ఆయనకి బిడ్డలు లేరు. బిడ్డలు లేని దాన్ని బట్టి కొంచెం భయం వచ్చింది. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత ఇవ్వకుండా మాట తప్పే దేవుడు కాదు. అయినా కానీ విశ్వాసంలో కొంచెం బలహీనత వచ్చి భయపడుతున్నాడు. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, మరి అబ్రాహామునకు దర్శనం వచ్చి, అబ్రామా, నీవు భయపడకుము, నేను నీకు కేడుమనై ఉన్నాను. మన జీవితాల్లో దేనివల్ల మనం భయపడుతున్నాము, ఎందువల్ల మనం భయపడుతున్నాము? మరి విశ్వాసములో మనము ఉంటూ మరి ఒకవేళ విశ్వాసాన్ని కోల్పోయి అస్థిరత్వాన్ని కలిగి ఉంటున్నామేమో, విశ్వాసంలో స్థిరము లేని వారముగా ఉంటున్నామేమో, అది మనము పరీక్ష చేసుకోవాలి ఈ రోజునే. ఎందుకంటే విశ్వాసంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఏమంటానండి, 14వ అధ్యాయం చూసుకుంటుంటే మరి 14వ అధ్యాయంలో ఏమంటుందంటే, సగం వరకు ఏమంటుందంటే విశ్వాస సంబంధమైన పోరాటము ఉంటుంది. మరలా సగం నుంచి ఉంటుందంటే విశ్వాస సంబంధమైన పరీక్ష ఏర్పడుతుంది. అబ్రహాము గారికి విశ్వాస సంబంధమైన పోరాటము వస్తుంది, విశ్వాస సంబంధమైన పరీక్ష కూడా వస్తుంది. మనము ఎప్పుడైతే విశ్వాసంలో మరి ఉంటామో అప్పుడు మనకి పరీక్ష వస్తుంది, తర్వాత పోరాటాలు కూడా వస్తాయి. నిజంగా మరి నా విషయంలో చూస్తే మరి దేవునిలో ఇలాగా ముందుకు కొనసాగింపబడుతున్నప్పుడు మరి ఎంతో నేనైతే నిలబడతానని అనుకోలేదు, కానీ దేవుడే నన్ను నిలబెట్టుకొని వాడుకుంటున్న సమయంలో మరి గత నెలలోనే నాకు భయంకరమైన జ్వరం వచ్చి 2 వారాలు మీ మధ్యలోనికి రాలేదు. మరలా మొన్న వారం వెళ్ళిన తర్వాత సోమవారం భయంకరమైన జ్వరం అన్నట్టండి. అసలే లేచి నడవలేని స్థితి, గోడలు పట్టుకొని అలా వెళ్తుండండి, కళ్ళు తిరిగిపోయి పడిపోయే పరిస్థితి ఏర్పడేటప్పుడు అలాగే, దేవా నువ్వు నాకు ఉన్నావు కదా ప్రభు అనేసి అలా ప్రార్థన చేసుకున్న సమయంలో రెండో రోజు ఏం చేశారంటే, ఉన్నానా లేదా అనేసి మళ్ళీ మా డాక్టర్కి అనుమానం వస్తుంది కదా, వెంటనే ఫోటో పెట్టమన్నారు. మా కొలీగ్ ఫోన్ చేసి, అక్క ఫోటో పెట్టమన్నారు అనేసి అంటే అలాగే లెగిచి వెళ్ళి ఫోటో పెడతాకి అలా నించున్నట్టు అలా పడిపోయానండి. హాస్పిటల్లోనే పడిపోయేసరికి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్లు పెట్టారు. దేవుని కృపను బట్టి బాగానే ఉన్నాను. కానీ ఈ వారం అయితే రాలేని పరిస్థితి. ఈ వారం అంతా జ్వరంతో ఉన్నాను. అయితే శుక్రవారం రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఏంటి నా పరిస్థితి ఏంటి? దేవుని సన్నిధిలో మరి ఇలాగా నిలబడి వాక్యం చెప్పటానికి మీరు నిర్ణయించుకున్నారు. అయితే నన్ను వెళ్ళకుండా సాతాను ఏమైనా గలిబిలు చేసి నన్ను ఇలాగ ఆఫ్ చేయాలని చూస్తుందా? మరి ఏంటి ప్రభు అనేసి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చీకటి నాకు కనిపించి మరి నేను ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. అప్పుడు వెంటనే స్తోత్రం ప్రభు, స్తోత్రం అనేసి నేను ఎక్కువ ప్రార్థించుకున్నప్పుడు ఒక వెలుగు సూర్యుని కాంతిలాగా ప్రకాశించి నాకు వెలుగు కనిపించిందండి. ఆ వెలుగు కనిపించినప్పుడు ఆ బలహీనత అంతా పోయి శక్తినిచ్చాడండి దేవుడు. వెంటనే నాకు శక్తి వచ్చింది. మరి దేవా,
నీ కృప నాపై అంత అధికంగా నాకు చూపిస్తున్నావు ప్రభువా అనేసి నేను వెంటనే ప్రార్థన చేసుకున్నప్పుడు ఏంటంటే సాతాను మరి యోబు యథార్థంగా నీతిపరుడుగా ఉన్నప్పుడు మరి ఆయన్ని గలిబిలి చేయాలని, ఆ విశ్వాసంలో నుంచి తప్పించాలని, ఆ యథార్థతలో నుంచి తప్పించాలని, దేవుని దూషించాలని ఎన్నో పన్నాగాలు పన్నుతూ మరి ఆయన్ని శోధించింది. అయితే శోధింపబడినప్పుడు ఆయన ఏమీ అనలేదు, కానీ దేవునికే స్తుతి చెల్లించాడు. అలాగే నా జీవితంలో కూడా మరి దేవునిలో వాడబడటానికి మరి సాతానికి ఇష్టం లేక మరి ఎన్నో శోధనలు కలిగి చేస్తున్నప్పుడు మరి దేవునిలో బలంగా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరలా నాకు శక్తినిచ్చి మీ మధ్యలోనికి నడిపించాడండి. నిజంగా నా పరిస్థితి మామూలు పరిస్థితి, నడవలేను, నిలబడలేను. మరి దేవుడే నన్ను మరి ఆ వెలుగు చేత నాలో ప్రకాశింపజేసి మరి మీ మధ్యలోనికి తీసుకొచ్చి మరి ఇలా నిలబెట్టుకోవటానికి దేవుడు కృపని గ్రహించాడండి. ఇంత గొప్ప కార్యము దేవుడు మన పట్ల చేస్తున్న సమయంలో మన విశ్వాసం ఎలాగుంటుంది? స్థిరంగా ఉంటుందా? బలంగా ఉంటుందా? మరి అబ్రహాము స్థిరంగానే ఉన్నాడు, కానీ కొంచెం ఆ విశ్వాసంలో ఉంటూ కూడా కొంచెం భయపడ్డాడు. ఏంటంటే మరి నాకు బిడ్డలు పుట్టరా అనేసి భయపడ్డాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ భయాన్ని కూడా మరి దేవుడు ఆ పోరాటాలు వస్తాయి, ఆ పోరాటాల్లో కూడా దేవుడు బలపరిచాడు. అయితే విశ్వాసంలో మనము భ్రష్టత్వం కలిగి ఉండకూడదంటండి. భ్రష్టత్వానికి మనము గురైపోకూడదు. మరి దేవుడు వచ్చేటప్పుడు ఏమంటున్నాడంటే, నేను మనుషుల్లోని విశ్వాసం నేను కనుగొనగలనా అనేసి అంటున్నాడండి. అంటే విశ్వాసం కోల్పోయే రోజుల్లో మనం ఉన్నాము. ఏంటంటే రక్షణ పొందుకున్న దినాల్లో, తొలి దినాల్లో బాగానే ఉంటాము. అసలు రక్షణ పొందుకున్న తొలి దినాల్లో బాగానే ఉంటాము. అది మొదటి మెట్టు ఏంటంటే విశ్వాసంలో బలపడే విశ్వాసాన్ని మనము ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాము అది మనం ప్రశ్న వేసుకోవాలి. అలాగే ఒకసారి హెబ్రీ 3:12 చూడండి. ఒకసారి సహోదరులారా, చూడండి మరి ఇక్కడ చదవమ్మ ఒకసారి. విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. మరి చూడండి, విశ్వాసము మరి మనల్ని భ్రష్టత్వానికి విశ్వాసం లేని జీవితం అంట భ్రష్టత్వానికి తీసుకెళ్ళిపోతుందంట. మరి మనలో ఎవరికైనా విశ్వాసం లేదేమో అని మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఎందుకంటే అంచె దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఇటువంటి భయంకరమైన దినాల్లో మన విశ్వాసము స్థిరముగా ఉన్నదా, లేకపోతే మరి ఎక్కడ పడితే అక్కడికి వెళుతున్నామా? మరి అక్కడికి వెళితే మనకి బాగుంటుంది, ఎక్కడికి వెళితే బాగుంటుంది అనేసి మనం జీవిస్తున్నామా? ఎందుకంటే నేను నిలబడి వాక్యం చెప్పేది అందరికీ చెప్తున్నాను, కానీ ఒక్కడికే చెప్పట్లేదు, నా కొరకే చెప్తున్నారని ఎవరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు కనుక మరి మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. మనము ఎక్కడ వెళ్తే మనం బలపడుతున్నామో అక్కడే మనము బలపరుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనము ఒక ఇల్లుంటే చాలు, లేకపోతే తినడానికి ఉంటే చాలు, జీవించేస్తున్నాం కదా అనేసి అనుకోకూడదు. కానీ మన విశ్వాసం భ్రష్టత్వం గురైపోతుందా అనేసి మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకొని మనం దేవునిలో బలపడే వారంగా, మనం జీవించే వారంగా ఉండాలన్నమాట. స్థిరమైన విశ్వాసం కలిగి జీవించాలి. అలాగే 3:14 చూడండి అమ్మా. హెబ్రీ
చాలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏలి అనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము. మనకి ఫస్ట్ నుంచి కూడా ఏ విశ్వాసం ఉందండి? దృఢ విశ్వాసము కలిగి ఉండాలి. దృఢం అంటే గట్టి విశ్వాసము, మంచి విశ్వాసము. ఆ విశ్వాసము కలిగి ఉన్నప్పుడు అంతం మట్టుకు కూడా గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉండుము. దేవునిలో పాలివారమై ఉండాలంటే మరి మన విశ్వాసము గట్టిగా ఉండాలి, మన విశ్వాసం స్థిరంగా ఉండాలి, మన విశ్వాసం కదలని దానిగా ఉండాలి. భ్రష్టత్వానికి మనము అప్పచెప్పుకొనకూడదు. మరి అలాగా దేవుడు మాట్లాడుకుంటూ వస్తూ మరి ఇంకా పాపానికి లోనైపోయి మనము విశ్వాస పోరాటంలో మనం ముందుకి కొనసాగలేకపోతున్నామేమో. మరి విశ్వాసం కలిగి మనం ముందుకు కొనసాగించే వారం ఉండాలి. అపోస్తుడైన పౌలు కూడా ఏమంటున్నాడంటే విశ్వాస సంబంధమైన పోరాటము నేను పోరాడి తిని అంటున్నాడు. మరి ఈ లోకంలో ఎంత చేసినప్పటికీ పోరాటాలే జరుగుతాయి. ఆ పోరాటంలో విశ్వాస సంబంధమైన పోరాటమును పోరాడి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను అంటున్నాడు. మరి మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? మన విశ్వాసం స్థిరంగా ఉంటుందా? మరి విశ్వాసాన్ని కాపాడుకోకుండా అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నామేమో. ఎవరినన్నా పిలుచుకొని మరి మన విశ్వాసం స్థిరపరచుకోవాలని అనుకుంటున్నామేమో. దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ చెక్కబడ్డావో, ఎక్కడ మరి నాటబడ్డావో అక్కడే నువ్వు ఫలభరితమైన జీవితం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నా విషయంలో నేను చూసుకుంటే మరి నా విశ్వాసము మరి ఒకవేళ సన్నగిల్లిపోతున్నప్పటికీ దేవుడు నన్ను దినదినము వాక్యం చేత బలపరుస్తూ మరి అక్కడ నుంచి ఇక్కడికి రావటం నాకు అసలే చేతకానితనం అండి. అది ఒక ఆడాది అక్కడ నుంచి ఇక్కడికి బలహీనతలో నేను రావటం చాలా కష్టము. అయినా దేవా నీ శక్తి నాకు ఇవ్వండి ప్రభువా, నీ పరిశుద్ధుల మధ్యలోనికి నేను వెళ్ళాలి ప్రభువా అనేసి నేను ప్రార్థించుకున్నప్పుడు నా విశ్వాసాన్ని దేవుడు అక్కడ బలపరిచారండి. మరి అపోస్తుడైన పౌలు విశ్వాసమే బలపరచడం కాదు, కానీ మన విశ్వాసాన్ని బలపరచాలంటే దేవుని సన్నిధిలో మనము స్థిరము కలిగి ఆ విశ్వాసంలో బలపడినప్పుడు దేవుడు మనల్ని కూడా కాపాడే దేవుడుగానే ఉన్నాడు. మరి ప్రతి పోరాటంలో కూడా జయాన్నిచ్చే దేవుడుగా ఉన్నాడు. సాతాను ఎన్నో మన జీవితాల్లో పోరాటాలు చేసేదిగా ఉంటుంది. ఆ పోరాటం ఆత్మీయ పోరాటం, ఆగిపోకుండా సాగిపోయే పోరాడమంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఒక శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి అంటే ఆ విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోయే విశ్వాసం మనకు ఉంటుందేమో. అందుకే ఆత్మీయ పోరాటంలో ముందుకు కొనసాగించే పోరాడండి అనేసి మరి పౌలు గారు కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే శరీర సంబంధమైన పోరాటం అయితే కొంచెం మట్టికే అది జయము చేయదు. శరీరము ఒకవేళ బలహీనతలను బట్టి అది కృంగిపోవచ్చు, బలహీనతలను బట్టి అది మరి కొంచెం లోకానుసారంగా జీవించవచ్చు. కానీ మరి శరీరం నలిగిపోయినప్పటికీ ఆత్మలో మనము విశ్వాసంలో మనం బలపడుతూ స్థిరపడే వారంగా మనము జీవించాలి. అలాగే ఆదికాండం 14:18 చూడండి. ఆదికాండము 14:18. అబ్రహామును ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. అప్పటి వరకు ఆశీర్వదించాడు, అయినా కానీ ఆయన కొంచెం భయపడతానే ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే చదువు ఒకసారి. చూడండి.
మనం ఎప్పుడైతే ఆనుకుంటామో మరి దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించడా? మరి ఈ మందిరంలోనికి అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు గనుక ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే దేవుని మీద మనము పూర్ణంగా మనము ఆనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అన్నాడు. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు లేడా? మరి ఆనాడు ఈ లోకానికి వచ్చి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. మరి ప్రభువా, మరి ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఎందుకు చేయవో ప్రభువా అనేసి మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అబ్రహాముని ఇక్కడ ఆశీర్వదించిన దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు కనుక మరి మనము కూడా దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించే వారంగా ఉన్నాము. మన విశ్వాస జీవితంలో బలహీనలం కాకోకుండా బలపడుతూ దేవుని సన్నిధిలో మరి జీవించాలి. అలాగే హబక్కూకు 2:4 చూడండి ఒకసారి. హబక్కూకు 2:4 అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మరి నీతి కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో హబక్కూకు కూడా చెప్తున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మనం నీతి కలిగి ఏదో జీవిస్తున్నాము అని అనుకుంటే సరిపోదు, కానీ నీతి కలిగి యథార్థత కలిగి మరి విశ్వాసంలో మనం జీవించినప్పుడైతే మన విశ్వాసాన్ని దేవుడు బలపరిచే దేవుడుగా ఉన్నాడు. విశ్వసించువాడంట ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. విశ్వసించేవాడు, దేవుని సన్నిధిలో విశ్వసించేవాడు బ్రతుకుతాడు. మరి దేవుడు ఆయన మీద మరి ఆమోదముద్ర వేస్తాడంట. దేవుడు వాళ్ళ మీద ఆమోదముద్ర వేస్తాడు. ఎందుకంటే నా బిడ్డ నాయందు విశ్వాసం ఉంచింది, నాయందు భయము భక్తి కలిగి ఉన్నది అనేసి దేవుడు ఆమోదముద్ర వేసి మరి సాతానికి మన మీద ఎటువంటి అధికారం లేకోకుండా చేసి మనల్ని, మన విశ్వాసాన్ని బలపరిచే దేవుడిగా మరి మనకున్నాడు అనమాట. విశ్వసించువాడు మరలా ఇంకో మాట ఏంటంటే కదలక నిత్యము నిలుచు. విశ్వసించువాడంట కలవరపడడంట. విశ్వసించేవాడు కలవరపడడు. ఒకసారి కీర్తన 46:3 చూడండి ఒకసారి. మనం భయపడము. ఒక నది కలదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. చూడండి, మరి ఇక్కడ వాటి జలములు ఘోషించును, నుగురు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. మనము ఎటువంటి విశ్వాసంలో ఉన్నప్పుడు మరి మనము బలమైన విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరి కదలనిచ్చే దేవుడు కాదు, భయపడనిచ్చే దేవుడు కాదు. మరి అలాగే మరి వాటి పొంగులకు కూడా నాతంట అవి కొండలైనా కానీ కరిగిపోతాయి, కానీ మన విశ్వాసం స్థిరంగా ఉంటే మనము భయపడనవసరం లేదు. మరి అలాగే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనక ఆ పట్టణానికి చలనం లేదు. ఎక్కడైతే దేవుడు ఉంటాడో మరి మన హృదయం అనే పట్టణంలో దేవునికి స్థానం ఇస్తే మన హృదయం కూడా చలనం లేని స్థితిలో ఉంటుంది. మరి అటు ఇటు వెళ్ళే స్థితిలో ఉండదు. కానీ మరి మన హృదయంలో దేవుడు ఉంటే మరి ఆ పట్టణానికి చలనం లేదంటున్నాడు. దేవుణ్ణి మన హృదయాల్లో చేర్చుకొని, దేవా నా హృదయంలో ఉన్నావు గనక నేను అటు ఇటు కదిలే వారంగా కాకోకుండా స్థిరత్వము కలిగి, విశ్వాసంలో స్థిరత్వము కలిగి, భయము కలిగి, వణుకుతో నీ సన్నిధిలో నేను మరి ఉన్నప్పుడు నన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉన్నావు కదా ప్రభు అనేసి మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో దేవుడు మనల్ని విశ్వాస వీరులుగా చేసే దేవుడిగా ఉన్నాడండి. అలాగే పేతురు 2:6 చూడండి. విశ్వాసించేవాడంట ఏమాత్రము కూడా సిగ్గుపడడంటండి. చూడండి ఒకసారి, చదువు. ఏలయనగా
ఆ, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడండి. చూడండి, విశ్వాసం ఉంటే ఏంటండి, ఎన్ని ఎన్ని జరుగుతున్నాయండి. విశ్వాసం ఉన్నవాడు కలవరపడడు, స్థిరపడతాడు, తర్వాత సిగ్గుపడడు. ఇలాగా మరి దేవుడు మనతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. అబ్రహాము కూడా విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయనకి హృదయంలో కలవరం ఉన్నప్పటికీ ఆయన భయం వచ్చింది. భయం వచ్చినప్పటికీ దేవుడు భయపడకోకుండా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవునిలో విశ్వాసం ఉన్నందుకు అబ్రహామును ఆశీర్వదించాడు. మరి అలాగే ఇక్కడ ఏమంటాడంటే, విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము కూడా సిగ్గుపడడంటండి, సిగ్గుపడడంట. చదవమ్మ ఇంకా కొంచెం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టిన వారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను. మరి ఎప్పుడైతే మనము నిషేధింపబడి ఈ రాయి మంచిది కాదు అనేసి మనం అనుకుంటామో అదే మరి తలకి మూలరాయి అవుతుందంట. ఎప్పుడైతే మనం విశ్వాసంలో మరి బలపడి మనము దేవునిలో స్థిరత్వం కలిగి ఉంటామో అప్పుడు ఏమంటాడంటే, మరి విశ్వాసం మనల్ని సిగ్గుపరచదంట. మరి అలాగే హెబ్రీ 11:23 కూడా చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏంటండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటున్నాడు. మరి దేవునికి ఇష్టంగా ఉండాలంటే మరి ఏం చేయాలంటే విశ్వాసం కలిగి జీవించాలి, విశ్వాసం కలిగి జీవించాలి. మరి ఇంత గొప్ప వాక్యాలు మనకు వినపడుతున్నప్పుడు మన విశ్వాసం ఎలాగుంటుంది? స్థిరత్వం కలిగి ఉంటుందా? మరి మన విశ్వాసం బలపరుచుకునే వారంగా ఉంటుందా? మన విశ్వాసం మనల్ని కలవరపెట్టేటట్లు ఉంటుందా? ఏంటి, ఎక్కడే ఉంటే నా జీవితంలో ఏమీ జరగట్లేదు అనేసి ఒక అసంచలమైన జీవితం మనం జీవిస్తున్నామా? మరి అదే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంలో స్థిరంగా ఉంటే మనము కలవరపడదంట మన హృదయం. మరి అది మనకు సిగ్గు తీసుకురాదంట. మరి అలాగే విశ్వాసంలో దేవునికి ఇష్టలుగా ఉండాలంట. మరి మోషే కూడా ఏమంటున్నాడంటే, విశ్వాసం బట్టి భయపడకుండా విశ్వాసాన్ని బట్టి ఆయన మరి దేవునిలో ముందుకు కొనసాగింపబడ్డాడు. అలాగే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉన్నట్టు కూడా అసాధ్యమే అంటున్నారు. ఒక విశ్వాసి కదలకోకుండా నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండాలంటే ఒకసారి కీర్తనలు 127 ఒకసారి చూడండి. కీర్తనలు 125 ఫస్ట్ వర్క్. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. చూడండి, మరి ఇక్కడ ఏమంటున్నాడండి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. మరి దేవుని యందు మనం ఎప్పుడైతే నమ్మిక ఉంచి ఉన్నామో, నమ్మిక ఉంచాలి ముందు. నమ్మిక ఉంచినప్పుడు కదలక నిత్యము నిలుచు సియోను కొండ అంటే అది దానికి ఎన్ని మరి అలజడలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, మరి ఏమి వచ్చినా కానీ ఆ కొండ ఎక్కడికి కదలదండి, స్థిరంగా ఉంటుంది. కొండ ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. అలాగే మన ఆత్మీయ జీవితము ఒక దేవుని సన్నిధిలోనికి, సియోనికే. మన నిత్యత్వం ఎక్కడికి వెళ్ళాలండి? మన నిత్య జీవితం ఎక్కడికి వెళ్ళాలి? మన నిరీక్షణ ఏంటండి? ఆ సియోనికి వెళ్ళాలనే మన నిరీక్షణ. ఆ నిరీక్షణ మరి మనల్ని సిగ్గుపరిచేదిగా మనం చేస్తున్నామా? ఇక్కడ ఏమన్నాడంటే, ఆ కొండ కదలదంట. మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో పోరాటాలైన తుఫానులైనా పెనుగాలులైనా ఆగిపోదు నా యాత్ర,
మరి చూడండి, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఎరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆ సియోనికే మన ప్రయాణం గనక మరి మనం ఆగిపోకుండా సాగిపోయే వారంగా, మన విశ్వాసాన్ని బలపరుచుకునే వారంగా మనం జీవించాలని దేవుడు మనతో స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. అలాగే మరి దేవుడు మన పట్ల అబ్రహాము దేవుని నమ్మిన గనక అది అతనికి నీతిగా ఎంచబడింది. మన నీతి అబ్రహాముని మనం ఎలా నమ్ముతున్నాము, మరి మనము అబ్రహాము ఎలాగైతే మరి దేవుని నమ్మి విశ్వాసంలో బలం కలిగి, మరి తర్వాత అబ్రహాముకి అప్పుడు పిల్లలు లేకపోయినప్పటికీ మరి 100 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు బిడ్డలనిచ్చాడు. ఆ బిడ్డలే కాకుండా మనందరము కూడా అబ్రహాము బిడ్డలమే. దేవుడు అనేకమైన జనాలకి తండ్రిగా చేశాడండి, ఆయన్ని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. మరి అంత గొప్ప దేవుడు మన విశ్వాసాన్ని బలపరచడా? మన విశ్వాసాన్ని బలపరచాలంటే మనం ఎలా ఉండాలి? కదలని వారంగా ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి, దేవునిలో మరి శక్తి కలిగిన వారంగా ఉండాలి, పాప క్షమాపణ కలిగి జీవించాలి, విశ్వాసం మరి హృదయంలో పవిత్రంగా ఉండాలి. మెయిన్ మన హృదయాలు పవిత్రపరచుకోవాలి. ఎప్పుడైతే మన హృదయాలు పవిత్రంగా ఉంటాయో మన విశ్వాసం కూడా బలపరచబడుతుంది. అయితే రక్షణ కలిగి మన విశ్వాసం మొదటి మెట్టు ఏంటంటే, రక్షణ కలిగిన తర్వాత విశ్వాసంలో బలం పొందటమే మొదటి మెట్టు అనమాట. ఆ విశ్వాసంలో మనము బలం కలిగి జీవించుదాము, నీతిమంతులుగా తీర్చబడాలి. మరి ఎవరైతే విశ్వాస మూలంగా జీవిస్తారో వారిని దేవుడు ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడుగా లేడండి. ఒక రక్తస్రావం గల స్త్రీ చూసుకున్నట్లయితే మరి ఆయా వైద్యుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఏయో మందులు వాడి ఏయో డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, అన్ని చోట్ల తిరిగింది, కానీ ఎక్కడా కూడా ఆమెకి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని పాదాలు పడి దేవుని వస్త్రపు చెంగి పెట్టుకుంది. దేవుడు వచ్చాడు ఆ లోకానికి. ఆ రోజు ఎవరో చెప్పారు, దేవుడు వచ్చాడు, ఆయన ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది అనేసి. మరి ఆవిడ అన్యురాలేనంట, ఇదివరకు అన్యురాలే. అయితే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని వస్త్రపు చెంగు, మరి ఆ రక్తస్రావంతోటి అందరూ ఎదుట ముందుకు వస్తే సిగ్గుపడి మరి తను ఏమవుతుందో అనేసి వెనక వైపు నుండి వచ్చి దేవుని వస్త్రపు చెంగు ముట్టగానే ఆయన ప్రభావం ఆవిడలోనికి వెడలింది. వెంటనే ఆవిడకి స్వస్థత అనుగ్రహించింది. ఎలా వచ్చిందండి ఆవిడ వచ్చిందే యేసు దగ్గరికి? విశ్వాసంతో. మరి మనము కూడా మన జీవితాల్లో ఆ విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి, ఒకవేళ రోగంతో పీడింపబడుచున్నామా, లేకపోతే కుటుంబంలో శోధనల చేత పీడింపబడుచున్నామా, బిడ్డల ద్వారా శోధింపబడుతున్నామా, భర్త ద్వారా శోధింపబడుతున్నామా, భార్య ద్వారా శోధింపబడుతున్నామా, ఈ శోధనలు బట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు దేవుని ప్రభావం మనలోనికి వస్తుంది, మనల్ని శక్తిమంతులుగా చేస్తుంది. అది మరి మనము మన హృదయాల్లో ఈ వాక్యాన్ని విన్న మనము మన విశ్వాసంలో స్థిరంగా ఉంటూ దేవునిలో బలమైన కార్యాలు జరిగించుకుంటూ ముందుకు కొనసాగింపడాలని దేవుని పేరట మీ అందరికీ విన్నవించుకుంటున్నానండి. వందనాలు.